నా పేరు ప్రసాద్. వయసు 23. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా. పెళ్ళాం పేరు లత. వయసు 18. రంగు చామంచాయి. 5 ఫీట్ ఎత్తు. సూపర్గా ఉంటుంది అని చెప్పలేము కానీ పర్లేదు, బాగుంటుంది. నా వైఫ్కి ఆ పిచ్చి ఎక్కువగానే. మ్యారేజ్ చేసుకున్న కొత్తల్లో రోజూ చేసేవాళ్ళం. కానీ కొన్ని నెలలకు ఇంట్రెస్ట్ తగ్గిపోయి 3 రోజులకి 4 రోజులకు ఒక్కొక్కసారి చేశాము. నాకొక ఫ్రెండ్ ఉన్నారు. పేరు సాయి. వయసు 26. ఇద్దరం మంచి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవాడు. నా వైఫ్ని చెల్లి చెల్లి అని పిలిచేవాడు. వాడు ఎప్పుడూ నా వైఫ్ని అలా తప్పుగా చూస్తున్నట్టు అనిపించలేదు. వాడికి ఆ పిచ్చి చాలా ఎక్కువ. తరచుగా వీళ్ళ దగ్గరికి వెళ్ళి తన ఎంజాయ్మెంట్ చేసుకొని వచ్చేవాడు. నేను అప్పుడప్పుడు మందు తాగి మా ఇంట్లోనే పడుకునేవాళ్ళం. ఆ టైంలో నా వైఫ్ వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళి పడుకునేది. అంటే అత్తగారి ఇల్లు దగ్గరలోనే ఉంటుంది. ఇలా ఒకసారి సాయి నేను తాగి పడుకున్నాం. నైట్ టైం వాడు లెగిసి బాత్రూంలో నా వైఫ్ బట్టల వాసన చూస్తూ వాడు చేసుకుంటున్నాడు. అది చూసి నాకు కోపం వచ్చింది. వాడిని ఏం అనలేక ఆ ఏజ్లో ఎవరైనా ఒకటే కదా అని ఆ తర్వాత నుంచి వాడు ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా నా వైఫ్ సైడే చూసేవాడు. నాది 5 ఇంచెస్ ఉంటుంది. వాడిది పెద్దగా ఉంటుంది. ఒకరోజు వాడు నేను ఆ వీడియోస్ చూస్తున్నాము. అప్పుడు త్రిసమ్ వీడియోస్ చూపించి నాకు ఇలా చేయడం అంటే ఇష్టం అన్నాడు. అంటే మొగుడు ముందే పెళ్ళాన్ని వేరే వాళ్ళతో ఉంచడం. నేను అవునా అన్నాను. ఇంకా దాని గురించి పట్టించుకోలేదు. తర్వాత కొన్ని రోజులకి నేను ఆ వీడియోస్ చూస్తుంటే మొగుడు ఫ్రెండ్స్ ముగ్గురు అలా చేస్తున్నారు. అవి చూశాక నాకు కూడా నా పెళ్ళాన్ని ఎవరైనా ఇలా చేస్తుంటే చూడాలి అనిపించింది. అలా చాలా రోజులు అలాంటి వీడియోస్ చూస్తూ ఆనందపడేవాడిని. ఈ విషయాన్ని సాయిగాడికి చెప్పా. వాడు అన్నాడు, నీ పెళ్ళాన్ని ఒప్పించు చాలు, చిరిగేలా చేస్తాను అన్నాడు. అలా అనగానే వాడు ఇది చాలా లావుగా ఉంది, నరాలు తెలిపి ఉన్నాయి దీనికి. వాడు అన్నాడు, అది సరిపోతుందా నీ పెళ్ళాం ఇలా చేయడానికి? వాడు ఒక ప్లాన్ చెప్పాడు. అది నీ పెళ్ళానికి త్రిసమ్ వీడియోస్ చూపించు అన్నాడు. నేను ఓకే అన్నాను. నేను వీడియోస్ చూపించడం మొదలుపెట్టాను. చూసింది. అలా కొన్ని రోజులకి నా లతకి త్రిసమ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఒకసారి నన్ను అడిగింది, నిజంగా ఇలా చేస్తారా అని. నేను చెప్పాను, చేస్తారు. ముగ్గురికి ఓకే అయితే అని. అవునా అంది. నేను ఎస్, నీకు చేయాలనుందా ఏంటి? లత ఛీ, మామూలుగా అడిగా అంతే. నేను మన ఇంటికి వస్తాడుగా సాయి అన్నయ్య, వాడికి కూడా త్రిసమ్ ఇష్టం అంట. లత అవునా, ఎప్పుడైనా చేశాడా? నేను లేదు, ఛాన్స్ కోసం వెయిటింగ్ అంట. లత నవ్వుతూ మనం ఇద్దరం ఛాన్స్. నేను నిజంగానే? లత మీకు ఓకే అయితే నాకు ఓకే. నాకు ఓకే. లత ఎప్పుడు చేద్దాం? నేను చెప్తా. లత సరే అంది. నేను ఈ విషయం సాయితో చెప్పా. సాయి నా పిల్లం ఒప్పుకుంది. సాయి సరే ఈరోజు చేద్దాం. నేను సరే అన్నాను. సాయి బీర్ తాగుదాం ముగ్గురం అన్నాడు. నేను నా పెళ్ళానికి అలవాటు లేదు అన్నాను. సాయి ట్రై చేద్దాం. ఆ రోజు నైట్ బీర్స్తో ఇంటికి పెళ్ళాం లత షాక్. ఏంటి బీర్స్ అని? ముగ్గురం పార్టీ చేసుకుందాం అన్నాడు. లత నేను వెయ్యను, మీరు తాగండి. నేను పర్లేదు, కొంచెం తాగు. లత సరే. అలా ముగ్గురం తాగుతున్నాం. లత లుక్స్ నైటీ వేసుకుంది. తాగి మత్తులో ఉంది. సాయిగాడు వాటిని చాలా కసిగా చూస్తున్నాడు. లత ఫుల్ అయిపోయింది. ఇది సాయిగాడు అన్నాను. నేను ఓకే అన్నాను. వాడు నైటీ తీశాడు. వాడు ఫుల్ కసిగా ఉన్నాడు. వాడు వెంటనే జొరుతున్నాడు. ఊపిరి ఆడనివ్వట్లేదు. లతకి మత్తులో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. విసుక్కుంటూ ముని పాలు తాగాడు. నెక్స్ట్ కిస్ పెడుతూ మొత్తం కొరుకుతున్నాడు. నాలుక పెట్టాడు. ఆ వైట్ మొత్తం జొర్రేశాడు. అలా చేసి కొడుతూ కసి వల్ల ఇంకా పొడవుగా అయింది దాని. లత ఇంకా
అప్పుడు అర్థమైంది. లతకి బీర్ ఎదురుగా పట్టించుకున్నాడు. ఇక ఒకసారి చేసినప్పుడు వాడు స్లోగా చేశాడు. తర్వాత గట్టిగా చేశాడు. వాడు గట్టిగా చేసినప్పుడు లత చాలా అరిసింది. అలా పెద్ద పెద్దగా షాట్స్ వేస్తున్నాడు. లత అయ్య బాబోయ్ అన్నది. అలా చాలాసార్లు చేశాము. ఒకరోజు సాయిగాడు చెప్పాడు, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడిని కూడా తీసుకువస్తా బాగుంటుంది అన్నాడు. పైగా వాడు చాలా ప్రైవేట్, ఎవరికి ఏం చెప్పడు అన్నాడు. నేను సరే అన్నా. లతకి చెప్తే వద్దు అన్నది. బ్రతిమాలితే ఒప్పుకుంది. ఇలా ఒకరోజు ఇద్దరు వచ్చారు. మళ్ళీ బీర్లు తెచ్చారు. సిట్టింగ్ వేశాం. సాయి ఫ్రెండ్ పేరు రాకేష్. వాడికి 30 years ఉంటాయి. అంకుల్లా ఉన్నాడు. చాలా బలంగా దున్నపోతు నల్లగా ఉన్నాడు. ఒకే భయం వేసింది చూసి. ఎవడు ఏంటి ఇలా ఉన్నాడు అనుకున్నాను. 4 బీర్లు తాగుతున్నాం. సాయిగాడు రాకేష్కి లత నా పెళ్ళాం అని చెప్పలేదు అంట. బుక్ చేసుకున్నాం. బీర్లు తాగుతూ రాకేష్ గాడు లత పక్కన కూర్చున్నాడు. చూస్తూ జుట్టు పనుకొని నోట్లో నోరు పెట్టి మృగంలా చేశాడు. సాయిగాడు చీర లాగేశాడు. రాకేష్ గాడు నడుం పిసికేశాడు. రాకేష్ గాడు దున్నపోతులా మీద పడ్డాడు. అంత కసిగా ఉన్నాడు వాళ్ళు. అలా చాలాసార్లు వీళ్ళ ముగ్గురు కలిసి చాలాసార్లు ఇలా చేశారు. వాళ్ళ కసి తీరా వాళ్ళ అనుభూతిని పొందారు.